అయ్యగారు స్టార్ట్ చేయొచ్చండి. చూస్తాం. గుడిగా ప్రారంభించుకుందాం. మరి ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ముందు సార్. ప్రకటన 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మాత్రమే మహాకనికను బట్టి కృపను బట్టి పాసానికి వస్తున్నాం. నీ క్రియలు నేను ఎరుగుదను, నీకున్న శక్తి కొంచెమైన వాక్యమును గైకొని నామని ఎరగడం లేదు. తలుపుని ఎదుట తీసించినాను, దాన్ని ఎవడును వేయనేరడు అనే మాట ప్రభావం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మహాకనికలను బట్టి కటాక్షం ఉంచండి, దయచేయండి. కృప దైవాలు వస్తుందా ఉంచమని. ఇది వాళ్ళు మాట్లాడితే మీకు వినిపిస్తుంది. సిస్టర్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సిస్టర్. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇప్పుడు క్లియర్ ఉంది సిస్టర్, వినిపిస్తుంది. ఓకే. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో ప్రపంచంలో ఉన్న సంఘాలను 7 భాగాలుగా విభాగించబడి 7 భాగాల్లో 7 సంఘాల్లో ఉన్న లోపాలే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అన్ని సంఘాల్లో, లక్షల సంఘాల్లో ఉన్న లోపాలు. 7 సంఘాలలో ఒక 6 సంఘాలు మాత్రం ఏదో ఒక తప్పు ఒక తప్పు కూడా ఉండకూడదు అయ్యగారు అంటే జాగ్రత్తగా వినండి. దేవుడు శాపగ్రస్తమైన పాపులను ఆయన మహాకనికరం చేత ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనో, ఎవరిని పిలవాలనో, ఎవరిని నిర్ణయించుకోవాలనో ఒక్కొక్క కుటుంబాన్ని పరిశీలించి, ఒక్కొక్క వంశాన్ని పరిశీలించి, ఒక్కొక్క వంశం నుంచి ఒక వ్యక్తిని పిలుస్తాడు. ముందు ఏర్పాటు చేసుకున్న వారిని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడు. మహిమపరచడం అంటే పరిశుద్ధపరచబడిన వారు సంపూర్ణులు కావాలంటే ఒక లోపం ఉన్నదన్నమాట. ఆ ఒక్క లోపం కూడా ఉండకూడదు. ఆ ఒక్క లోపం తీసివేయబడితే మన దగ్గర నుంచి మన ప్రార్థన దేవుడు వింటాడు. వినటం మాత్రమే కాదు, మనకు రిప్లై పట్టించుకుంటాడు అన్నమాట. మనం ఒక వ్యక్తి అంటాడు, నేను యేసుప్రభు అంటాడు, సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం. అయితే అనేకులకు మేలు కలుగుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే, నీ ద్వారా పరిపూర్ణుడు కాకపోతే నీకు మాత్రం మేలు కలగదు. నువ్వు ఆ ఒక్క లోపం లేకుండా ఉన్నప్పుడే నీకు మేలు కలుగుతుంది. ఆ ఒక్క లోపం లేకుండా ఉన్నప్పుడు, లోపం ఉన్నప్పుడు ఏమైతుంటే నువ్వు వాడుకుంటాడు దేవుడు. కానీ మీకు మీ సమస్యలు పరిష్కారం కావు. అదే అనమాట. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే లాభం. కేవలం ఒక ఫిలదెల్ఫియా సంఘం మాత్రమే పర్ఫెక్ట్ గా ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘం పర్ఫెక్ట్ గా ఉన్నది కాబట్టి, పర్ఫెక్ట్ గా ఉన్నదంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చదవబడిన మాటే పర్ఫెక్ట్ గా ఉన్నదంటే గుర్తు ఏంటి? మనం చదవబడిన మాట అంటే, మనం విన్నాం కదా. చదవబడిన మాటలు ఏమిన్నాం మనం? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనా నా వాక్యమును గైకొని నా నామాన్ని ఎరగనం లేదు. ఎరగటం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎరుగున్నామని చెప్పుకొనుసు ఆయన ఆజ్ఞలో గైకొని వాడు అబద్ధికుడు, మనలో సత్యం లేదని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం రాసి ఉంటుంది. నువ్వు నా నామాన్ని ఎరగనం లేదు అంటే అర్థమైంది, నా ప్రతి ఆజ్ఞను గైకొన్నావు అని అర్థం. మనం ఎప్పుడైతే ప్రతి ఆజ్ఞను దేవుడు మనకు ఏ రోజు ఎప్పుడు ఆజ్ఞిస్తాడో ఆ ఆజ్ఞను గైకొన్నట్టయితే మన ఎదుట ద్వారాలు తెరవబడి ఉంటాయి.
ఏం ద్వారాలు? సువార్త ద్వారాలు. సువార్త ద్వారాలు జరగబడి ఆ సువార్త మనం పర్ఫెక్ట్ గా యేసు చేసినట్టు, లేదా 12 మంది అపోస్తులు చేసినట్టు కనుక మనం, వాళ్ళు చేసినట్టు మన అపోస్తుల కార్యాలు ఉన్నట్టు కనుక మనం చేస్తే ఇక మన సమస్యలన్నీ దేవుడు పట్టించుకుంటాడు. ముందు నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, తర్వాత మీకు కావలసిన అన్ని ఇస్తానని మత్తయి సువార్త 6:33 రాసి ఉంటుంది. కాబట్టి దయచేసి నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నీ క్రియలు అంటే తెలుసు కదా, మన అవభావాలు, మన కార్యాలు, మనం శరీరంతో మనం ఇంతకుముందు దుర్నీతికి సాధారణంగా అప్పగించబడిన మన అవయవాలను నీతికి సాధారణంగా అప్పగించి నీతి కార్యాలు చేసిన మన క్రియలన్నీ కూడా ఆయనకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమైనా నా వాక్యమును గైకున్న నామని ఎరగనని అనలేదు. మనం కొద్దిగా ఇంత దేవుడు శక్తి ఇచ్చాడు, ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టి ఇదిగో తలుపు ఎదుట తీసించున్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. అంటే మీకు ఎవరికన్నా వాక్యం చెప్పాలని ప్రేరేపణ వస్తే ఆ ప్రేరేపణ మీరు అమలు చేస్తే, ఏం పని లేదా నీకు, మా ఆయనకి వాక్యం చెప్తావా పో అని వెళ్ళబట్టింది అనుకుంది. ఏంటి మా కొడుకుని మీ దాంట్లో దింపుకున్నారట, మీ దాంట్లోకి తీసుకున్నారట అని ఇట్లా ఎవరన్నా మన ఎగతాళిగా, కోపంగా, ద్వేషంతో, లేకపోతే మళ్ళా దేవునిలోకి వచ్చిన వాళ్ళు మళ్ళా లోకంలోకి ఎట్లా ఎవరైనా తీసుకెళ్ళేవారు ఉంటే అది అన్నిటికీ జరగని పని అనమాట. తప్పకుండా వాళ్ళు మీ ప్రేరేపణ కరెక్ట్ అవుతుంది అనమాట, లేదా మీ దర్శనం కరెక్ట్ అవుతుంది, లేదా మీ ప్రవచనం కరెక్ట్ అవుతుంది, లేదా మీ ఆలోచన, మీ తలంపు కరెక్ట్ అవుతుంది. అది మీకు మిమ్మల్ని దేవుడు ఏర్పడేసుకున్నంటే దాని ఉద్దేశం అదనమాట. మరి ఫిలదెల్ఫియా సంఘస్థులు అంటానికి, లేదా దేవుడు మీదట తలుపు తీసినంటే గుర్తుంది. నేను మొదటి సంవత్సరం 200 మంది రక్షించబడాలి అని 200 మందిని దేవుడు ప్రేరేపించిన కాడికి, దేవుడు పురుగొల్పిన కాడికి, దేవుడు నా దగ్గర పంపించిన వారికి నేను వాళ్ళని ఫుల్ఫిల్ చేశాను. అంటే వారి సమస్య ఏదొచ్చిందో ఏదున్నదో దాన్ని ప్రార్థన ద్వారా, నాకున్న శక్తి కొంచెం ఉందిగా, ఆ కొంచెం శక్తి ద్వారా సమస్య పరిష్కారమైంది. దేవుడు కొంచెం శక్తి చూస్తాడు, కొంచెం శక్తి ఇచ్చి చూసి ఆ కొంచెం శక్తికి తగ్గట్టే మన మనుషులను పంపిస్తాడు. విశ్వాసాన్ని పెద్ద పెద్ద కేసులే పంపడు, చిన్న చిన్న ముందు నేర్పడం. ఏబిసిడీలు మనం నేర్చుకున్నట్టు చిన్న పలుకు, ఒకటే పలుకు ఉంటుంది. తర్వాత 1వ తరగతిలో పుస్తకాలు ఎట్లా పెరుగుతాయి అట్లా పెరుగుతూ ఉంటాయి మనకు, పోను 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 పోను. దేవుని జ్ఞానంలో కూడా అంతే అన్నమాట. మన ముందు దేవుడు ద్వారాలు తెరిచాడు కాబట్టి ఆ తెరిచిన ద్వారాలు ఎందుకు తెరిచిండో మనం దాన్ని మనం సంపూర్ణం చేయాలి. అప్పుడే మనం పరిశుద్ధను, ఇది సంపూర్ణం. ఈ ఫిలదెల్ఫియా సంఘస్థులు మాత్రం సంపూర్ణులు. ఇక మిగతా 6 సంఘాలు పరిశుద్ధులే, కానీ వారు సంపూర్ణులు కాదు. సంపూర్ణులు అందుకొరక నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధంగా ఉండనేమని రాసిన ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయంలో ఆఖరి వచనాలు 10వ వచనం నుంచి అట్లా రాసి ఉంటుంది. కనుక దయచేసి పాపం చేసేవాడిని పాపం చేయని అంటాడు, నీతిమంతుడుగా ఉండని అంటాడు. కానీ వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇవ్వడానికి నేను త్వరగా రాబోతున్నా అంటాడు. జీతం అంటే శిక్షలకు శిక్ష, ఆశీర్వాదాలకు ఆశీర్వాదం. కనుక నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనా నేను నా వాక్యం ఎక్కువ నా నామాన్ని ఎరగన లేదు. నామం అంటే వాక్యం. ఏ వాక్యం అయితే దేవుడు మనకి ఇస్తాడో దాన్ని వెంబట తక్షణమే పాటించాలి. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను, దాన్ని ఎవడను. నీకు వాక్యం ఇచ్చినప్పుడు నాకు వాక్యాన్ని అనుసరించి నడిచే శక్తి నీ దగ్గర లేకపోతే మీరు ఏ విషయంలో చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు మీకు సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావాలంటుంది. నన్ను దేవుడు సేవ పిలిచినప్పుడయ్యా ఎన్ని రోజులు పిలిచాడు? నేను మందిరానికి వెళ్ళినాక 3 నెలలకు 15 నెలలకు పిలిచాడు. 3వ నెల బాప్టిసం తీసుకున్న 15 నెలలకు సేవ పిలిచాడు. నేను చెప్పాను
మా నాన్న క్రైస్తవుడు కాదు, మా అమ్మ క్రైస్తవులు కాదు, మా అత్తగారు క్రైస్తవులు. క్రైస్తవం అంటే నాకు అసలు ఏమాత్రం టచ్ లేదు. డైరెక్ట్ నువ్వు సేవ చేయమంటున్నావు, అది ఎలా సాధ్యం? నా వల్ల జరగని పని అన్నా. అంటే నేను దేవునికి కరెక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పిన, ఏం తెలవకుండా ఉరికిపోయి ఏదో ఒకటి చెప్పలేదు. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. తోడుగా ఉన్నాను ఎలా అన్నాడు అని అంటే బాగా జాగ్రత్తగా నండి. ఒక పుస్తకం చదువుతున్నా, స్పందన, ఆర్ఆర్కే మూర్తి గారి పుస్తకం. నేను ఆ ఒక్క పుస్తకం చదివిన మళ్ళీ ఇప్పటి వరకు నా జన్మలో వేరే పుస్తకాలు ఇంత మటుకు అంటే ఆయన పుస్తకాలు ఇంకోటి అసలు చదవలే. మళ్ళీ స్పందన ఆ బుక్ తప్ప ఇంకొక బుక్ చదవలే. దాంట్లో నాకు సంబంధించిన వర్తమానం అనేది ఆ చదివితే చాలా మంది దేవుడు సువార్తకు పిలిస్తే నా వల్ల కాదు అది ఇది అంటుంటారు. దేవుడు తోడుండడం నమ్మనే నమ్మరు అని అంత కొట్టినట్టే నాకు. అసలు నా కొరకే రాసిందేమో అంతే. ఎందుకంటే ఎంత మటుకు మళ్ళీ ఇంకొక స్పందన పుస్తకం చదవలే. దాన్ని అంగీకరించాక కళలో కూడా మళ్ళీ దేవుడు నేను అనేకులకు సువార్త చేస్తాను చూపించాడు. అప్పుడు మన తర్వాత నాకు ఒక కన్ను నాకు నేను ఎటుపోతే నా కన్ను దేవుని కన్ను నాకు కనబడుతుంది. కన్నులు అంటే ఎక్కడ 5వ అధ్యాయం రాసింది, 7 కొమ్ములు 7 కన్నులు ఉంటాయంట. ఆ 7 కన్నులు దేవుని 7 ఆత్మలను రాసి ఉంటుంది 5వ అధ్యాయంలో. ప్రకటన కన్నులు కనుక దయచేసి జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అయితే ఇది ఎలా మరి మనం సంపూర్ణం కదా, మరి ఎలా సాధ్యం? మనం చెప్తే ఎవరైనా వినరా అంటే మొదటి కీర్తనలో 3వ వచనం రాసి ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్ప నడవద్దు, పాపల మార్గంలో అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడవాలి, దేవరాత్రాలు ధ్యానించాలి. అప్పుడు మనం అతడు నీటి కాళ్ళు నాటబడి ఆకువాడక తన కాలం ముందు పరమించి చెట్టు వల్ల ఉండను, అతడు చేయనదంతే సఫలమగును. ఇప్పుడైతే నాకు నిజంగా ఏది చేసినా సఫలం అవుకుంటూనే వస్తుంది, ఎక్కడంటే అక్కడ. కారణం ఏంటిది అంటే ఎక్కువ ప్రార్థన చేయటమే, తెలియని విషయాలు దేవుని చెప్పటమే. వేరే తెలియని విషయాలు కూడా తెలిసినట్టుగా ఏదేదో ప్రసంగాలు చేయటం, విమర్శించటం, తప్పులు పట్టడం, ఎగతాలు చేయటం, నవ్వటం, కించపరచటం, ఒకరు పక్కలు, లేకపోతే వాళ్ళ విమర్శకు ఇంకో ప్రతి విమర్శ చేయటం, ఇలాంటి చేయకూడదు. ఎందుకంటే దానివల్ల గర్వాంధలం అవుతాం, దానివల్ల ఉన్న రక్షణ కూడా కోల్పోతామని తిమ్మతికి రాసిన పత్రికల పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అట్లా మనం తెలిసినంత మట్టుకే కలిగిందంతటా నమ్మకం ఉండాలి. మనకు బోధించబడ్డదాన్ని గట్టిగా పట్టుకోవాలి. కానీ మనుషుల దగ్గర నేర్చుకునేది ఏం లేదు. మనం మనుషుల దగ్గర కక్షలు, అసూయలు, కలహాలు, భేదాలు తప్ప. ఎవరైనా మనిషి ఆ సంఘం కట్టిందంటే తప్పకుండా కూలిపోతుంది. అది ఏ సంఘమైనా యేసు యొక్క వాక్యం ప్రకారమే ఉండాలి. ఉండకపోతే పెంతుకోస్తు సంఘాలలో చూడండి, దేవుని భయం ఉంటుంది, దేవుడు ఉన్నాడని ఒక భయం ఉంటుంది. ఆత్మలేని సంఘాల్లో భయం ఉండదు. భక్తి అది ఎలాంటి భక్తి అంటే పిల్లి విషయంలో మనం సాదుకున్న పిల్లి మన చీరలలో మన కాళ్ళలోనే మెసుకుంటే మేం అనుకుంటా అమాయకంగా ఉంటుంది. దానికి ఎలక కనబడిందంటే మన దగ్గర నుంచి ఒక్కసారి జంప్ చేస్తుంది. జంప్ చేసి వెలికిపోయి దాన్ని అసూదులు లాంటి పండ్లతోటి దాన్ని అటు ఇటు పుచ్చేస్తే పాపం రక్త సుక్కులు కారుతుంటే కూడా దాన్ని ఆ మంచం కిందకు ఏదో మూలకు తీసుకెళ్లి మొత్తం చీల్చి చెండాడి తినేస్తుంది. పరిశుద్ధాత్మ లేని వారి స్వభావం అలా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్న స్వభావం అలా ఉండదు. కష్టపడి పనిచేసే ఎడ్లుంటుంది విషయంలో, అదేదో ఆ ఎద్దును కొద్దిగా పాలు మరిచినాక 1 సంవత్సరము అంత అటు ఇటు ఉంటుంది. 3వ సంవత్సరం రాగానే దాన్ని పాపం చచ్చిపోయి నానుక బండి కడుతూనే ఉంటారు, అరక కడుతూనే ఉంటారు, మూట కడుతూనే ఉంటారు. వ్యవసాయంలో 3-4 పనులు ఉంటాయి. బండి కడతారు, కొద్దిసేపు అరక కడతారు, కొద్దిసేపు ఇంకేదో పనిముట్టు కడతారు. అట్లా మనం
దేవుడు మన కొద్దిసేపు ప్రార్థన చేయమంటాడు, కొద్దిసేపు సాక్ష్యం ఇవ్వమంటాడు, కొద్దిసేపు వాక్యం చెప్పమంటాడు, కొద్దిసేపు వాక్యం వినమంటాడు. వినటం అంటే మేత, ఆయన వేసిన మేత మేయటం. ఆ విధంగా దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం చేసే పని అంతా సఫలమవుతా ఉంటుంది. అసలు చేసే పని ఎప్పుడైతే సఫలమవుతుందో ఇక మన అభివృద్ధిని ఎవరు ఆపలేరు అన్నమాట. దేవుడు మనకు అప్పగించిన పని సఫలం చేసుకుంటూ మన జీవితం అంతా ధన్యకరంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉంటుంది. యెషయా గ్రంథం 60:19 అట్లా గనక మనం ఈ ప్రకటన 3:8, కీర్తన 1:3 ప్రకారం ముందుకు సాగుతుంటే, ఇక మీదట పగులు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, ప్రకాశం అంటే వెలుగు. వెలుగులో మనకు భయం ఉండదు. వెలుగు అంటే నేను దేవుడు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. ఇప్పుడు సూర్యుని వెలుగు 12 గంటలే, కొన్ని దేశాల్లో 10 గంటలే, కొన్ని దేశాల్లో అసలు సూర్యుడే కనబడిన దేశాలు కూడా ఉన్నాయి. భూభాగంలో ఎప్పుడు చీకటి ఉండే స్థలాలు కూడా ఉన్నాయి, ఎప్పుడు వెలుతురుండే స్థలాలు కూడా ఉన్నాయి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చటకే చంద్రుడికను ప్రకాశం పడు. అయ్యో మరి ఎట్లా? సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే? యెహోవా నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చూసాను, మన దేవుడు మనకు భూషణం. భూషణం అంటే ధరించబడిన ఆభరణం. ధరించబడిన ఆభరణం, భూషణ కిరీటం అని రాసి ఉంటుంది దేశాలు. ఇంకో చోట యెహోవా నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. గలితీయులకు రాసి పత్రిక 3:27 రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? క్రీస్తునికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. భూషణంగా ఉంటాడు అన్నమాట దేవుడు మనకు. ఎప్పుడు నీటి కాలం వద్ద నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు పలుమిచ్చి చెట్టులాగా. నీటి కాలం అంటే అర్థం ఏంటిది? నీటి కాలం అంటే నీ దగ్గరికి ఏ సేవకునైతే దేవుడు నీ దగ్గర పంపించిండో, సామెతలు 21:1 రాసి ఉంటుంది. సామెతలు 21:1 రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వల్ల ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. ఆయన తన చిత్త వృత్తి చొప్పున. ఇప్పుడు నేను ఎప్పుడు తిరిగిన దేవుడు తిప్పితే తిరిగా, దేవుడు తిప్పితేనే తిరిగాను నేను. యెహోవా చేతిలో రాజు హృదయం. నేను రాజును దేవుని దృష్టికి. నేను దేవుని చేతిలో ఎలా ఉన్నది నా హృదయం అంటే, ఆయన ఎటు తిప్పుతాడు తిరగాల. ఇప్పుడు మీ వైపు తిప్పాడు, మీ వైపు తిరగాలి. అప్పుడు ఏమవుతుంది? నా జీవితంలో ఇక మీదట పొగలు సూర్యుని ప్రకాశం నాకు వెలుగు అవసరం లేదు. వెలుగుచ్చడికే నాకు చంద్రుడు కూడా అవసరం లేదు. వాళ్ళిద్దరితో నాకు లేదు. అందుకొరకే తల్లిదండ్రులను విడిచిన యెహోవాను చెరదీయను. సూర్యుడు అంటే మన తండ్రి, చంద్రుడు అంటే తల్లి. కొంతమంది తల్లిదండ్రులు లేని లేరా? మరి కొంతమంది మరి తండ్రి లేని వాళ్ళు లేరా? వాళ్ళు కుంగిపోతారు, ఏమైపోతారు, చింతపడతారు, దుఃఖపడతారు. దేవుడు అన్నాడు, లేదు అసలు నేనే లోకానికి వెలుగును, లోకానికి తండ్రి నేనే కదా. అందరికీ తండ్రి అని దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉండి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. కొంతమంది మా నాన్న లేడు, మా మమ్మీ లేదని బాధపడతారు. దేవుడే మనకు తండ్రిగా తల్లిగా ఉంటాడు. వారి ప్రకాశం లేదు, అవసరం లేదు. చనిపోయినారు, మరి కొంతమంది అనాథలుగా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరికి ఎట్లా? నీకంటే ఉన్నాడేమో తల్లి తండ్రి. యెహోవా నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
దేవుడే కాదు, వెలుగు మాత్రం కాదు, భూషణం అంటే ధరించబడిన సూర్యుని ధరించిన స్త్రీని రాసి ఉంటది. నిత్యమైన వెలుగు నీ దేవుడు నీకు భూషణముగా ఉండను కనుక దేవుడు నీకు భూషణం అంటే ఒక ఆభరణం లాగుంటాడు. ఆడవాళ్ళు ఎప్పుడు ఆభరణం ఎట్లా వాళ్ళందరినీ ఇంకా రెట్టింపు చేయడానికి ఆభరణం ఎలా ఉంటుందో అట్లా దేవుడు నీ తెలివితేటలు, నీ శక్తిని, నీ జీవితాన్ని అన్ని రెట్టింపు చేయటానికి యోగుకు లేడా అలా మీకు దేవుడు తోడుంటాడు. విలాప వాక్యాలు ఎవరికి తోడు ఉంటాడా అంటే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18 వచ్చిన ప్రకారం నడిచిన వారికి తోడుంటాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. హృదయపూర్వకంగా మొరపెట్టాలి, ఏదో ఆచార ప్రకారం మొరపెట్టడం కాదు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహముల దీవారాత్మ కన్నీరు పారునేమో. సియోను కుమారి ప్రాకారమా, మనమే మన ఇంటికి మన దేశానికి ప్రాకారం లాంటి వారు. నదీ ప్రవాహముల దీవారాత్మము కన్నీరు పారునేమో. మిమ్మల్ని ఎవరైనా పోట్లాడిననుకోండి, రాత్రింబోలు మీకు దుఃఖం ఉంటుంది ఆ విషయం. అట్లా ఆత్మల రక్షణ కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు, మన మాట వినని వారి కొరకు, సువార్త అంగీకరించని వారి కొరకు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని రాసింది. దేవారాత్రము కన్నీరు పారణము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము అంటాడు. ఇంకా దావీదు భక్తుడితే యెహోవాకు మొక్కుబడి చేశాను, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మొక్కుబడి చేశాను. ఏంటిదంటే యెహోవాకు నేను ఒక స్థలము చూసే వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కాను, నా కళ్ళకు నిద్ర రానియాను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియాను, అట్లా తీర్మానం చేశాను. ఇక్కడేం చెప్తున్నాడు, మనకు సలహా ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమని? జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టాలి. ఓ సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహం వల్ల దీవారతో కన్నీరు పారణము. నది రాత్రి రెస్ట్ తీసుకుంటుంది, అక్కడను ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి నీళ్లు. అట్లా నువ్వు కూడా ఎప్పుడు ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉండు, విరామం కలగనీయకము, రెస్ట్ తీసుకో కొద్దిసేపు. ఆ నది ఆగదు కదా, అట్లా విరామం కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. కొంతమంది కంటి మీద కొనుక్కులేదు, రాత్రంతా నిద్రే పట్టలేదు అంటారు. నిద్రపోయినట్టే ఉంటారు, మళ్ళీ నిద్రే పట్టలేదు అంటారు. అట్లా దేవుని విషయంలో ఉండాలట. మనమేమో శరీర సంబంధమైన విషయాల్లో అట్లా ఉంటాం, సీరియస్ గా తీసుకున్నట్టు. కానీ దేవుని విషయంలో అలా మీరు కనుక ఉండగలిగి అది సాధకం చేసుకుంటే ఇక మిగతా సూర్యుని ప్రకాశం అంటే అర్థమైంది. సూర్యుడు అంటే తండ్రి. అంటే తండ్రి ఎవరో నీకు పోషించిన అవసరం లేదు, దేవుడే నిన్ను పోషిస్తాడు. నిత్యమైన వెలుగంటే ఎప్పటికీ నీకు సప్లై చేస్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మళ్ళీ నీ దేవుడు నీకు భూషణంగా ఒక ఆభరణం. నీ దేవుడు నీ మీద ఉన్నాడంటే ఎప్పటికీ నీకు అవసరతలన్నీ, సమస్యలన్నీ తీరుస్తూనే ఉంటాడు. వాటికి అంతా ఉండేది కదా దేవుడు చేసే సహాయాలకు. ఉద్యోగాలు అవసరం లేదు, వ్యాపారాలు అవసరం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు 20 లక్షల మంది, 6 లక్షల మంది పురుషుల సంఖ్య మాత్రమే, అది 20 లక్షల మంది అందాజ. ఒక పురుషునికి ఒక భార్య ఉన్న, ఆ భార్యకు ఒక భార్య భర్తలకు 2 పిల్లలు. నాకు అప్పుడు 2 ఎక్కడిది, 4, 5, 10, 12 మంది పిల్లలు కన్నారు కదా ఆ రోజుల్లో. మనం అనుకుందాం 2 ఉన్నా సరే 4 6 24 లక్షల మంది. మన లెక్క 24 లక్షల మంది. మరి 40 సంవత్సరాలు పోయిబట్టి ఉంటుండారా? ఉంటుండలే. మరి బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చారా? సరుకులు లేదు. రెడీమేడ్ ఏమైనా తెచ్చారా? ఏం లేదు. మరి ఎలా పోషించబడ్డారు? ఆకాశం నుంచి మన్నా, దేవదూతలు తినే ఆహారం. ఈ విధంగా దేవుడు వారిని మహిమచేత పోషించాడు. అలాగే మనని కూడా, ఎవరిని? ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పినట్టు, ఇదిగో తలుపుని ఎదురు తీసించిందని ఎవడు వేయనేరును. మన తలుపు తీస్తే ఏం చేయాలి?
తలుపు తీస్తే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. తలుపు తీస్తే ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. తలుపు తీస్తే ఏం చేయాలి? సరి చేయాలి. తలుపు తీస్తే ఏం చేయాలి? ఆ మనిషిని దేవునితో సమాధానం పరచాలంటే అతడు పాపాన్ని అతను ఒప్పించాలి. అలాంటి పరిచయం చేయాలి. వాళ్ళు నీతిమంతులుగా తీర్చాలి. నీతిమంతులు పరిశుద్ధులుగా తీర్చబడాలి. పరిశుద్ధులు సంపూర్ణంగా తీర్చబడాలి. ఇది తలుపు తీరటం అంటే. ఆ పని మీద మనం ఉంటే మన దేవుడే పోషిస్తాడు. సూర్యుడు అవసరం లేదు. ఎవరి మీద మనం ఆధారపడని అక్కర్లేదు. ఈ లోకం అంతా ఇప్పుడు లోకం పోషించబడటానికి సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడు లేకపోతే పంటలు పండవు. నీడకు పంటలు పండవు. తెలుసా మీకు ఆ సంగతి? అయితే మనకు ఉద్యోగం అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, మనకు ఇంకా ఏదో ఉపాధితో ఇంకేదో చేయనక్కర్లేదు. వ్యాపారం అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు, ఇంకా కూలినాలకు పోని అవసరం లేదు. దేవుడే అట్లా చేస్తాడు. ఇంకోసారి చేయకండి. అయితే మీ కంటి పాపను విసరింపనీయకండి. కళ్ళకు దేవాలయం కన్నీరు పాలన విరామం కలగనీయకండి. అంటే ఎప్పుడు మీ హృదయంలో దుఃఖం ఉండాలి, మనో దుఃఖం ఉండాలి, వేదన ఉండాలి. ఒక వేదన. కొంతమంది అంటారు ఏంటి అట్లా అయిపోయాను కొంత కళ్ళన్నీ అంటే ఆ హృదయంలో ఒక విధమైన వేదన ఉంటే అట్లయితే అనమాట. ఆ వేదన ఆత్మ సంబంధన వేదనకు మార్చుకోవాలి. మనం శరీర సంబంధన వేదనను ఆత్మ సంబంధన వేదనకు మార్చుకోవాలి. శరీర సంబంధన దుఃఖం పడ్డం మరి ఏమైనా ఫలితం ఉన్నదా? మరి ఎవరిని వచ్చి జాలి బిడ్డని మన మీద దయగలిగి సహాయం చేసిందా? మరి అప్పులైతే సాయం చేసిందా? అనారోగ్యం అయితే మరి సాయం చేసిందా? ఆపదను ఆదుకున్నారా? ఆదుకోలేదు. మరి ఎందుకు అనవసరంగా ఎవరి మీద ఆశ పెట్టుకోవటం? దేవుని మీద ఆశ పెట్టుకొని ఆత్మ సంబంధమైన దుఃఖం, నరకానికి పోతున్న ఆత్మను రక్షించటం, లేదా నమ్మిన వారు నీతి మార్గంలో లేకపోతే వారు నీతి మార్గంలో నడిపించటం. ఈ పని మనం ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు మరి 6 సంఘాలకు వారు నీతి తప్పారు. నీతి తప్పితే ఎక్కడెక్కడ తప్పిపోయినో చెప్పి ఆయన మీద తప్పు ఒకటి మోపవలసినది ఎఫెసీ సంఘానికి. ఏంటి ఆ తప్పు? మొదట ఉన్న ప్రేమను మర్చిపోయాను. వాళ్ళది ఒక్కటే తప్పు అనమాట. తర్వాత ఇంకో సంఘం యజబేలైన స్త్రీని ఉండనిస్తున్నావు. తర్వాత ఇంకో సంఘం. ఇట్లా రకరకాలుగా 6 సంఘాల గురించి దుఃఖంతో మరి యోహాను భక్తుడు వాళ్ళకు ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. అట్లా అనమాట. ఆయన అక్కడికి వెళ్లే స్థితిలో లేడు. పద్మాస్ దీవులో పరవాసిగా ఉన్నాడు ఆయన. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని కృప మీ మీద ఉన్నది. ఎఫెసీయులకు ఆసుపత్రికి 5వ అధ్యాయం 17 వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. ఈ పని కొరకు మిమ్మల్ని దేవుడు పిలిచాడు కాబట్టి మీరు అవివేకులు కాకండి. వివేకం అంటేనేమో దేవుని ఆలోచన ప్రకారం నడవటం. అవివేకం అంటేనేమో మన ఆలోచన కావచ్చు, సైతాన్ ఆలోచన కావచ్చు. అందుకొరకు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని దయ వల్ల నా జీవితంలో దేవుని చిత్తం 3 నెలల 15 రోజులకే తెలిసిపోయింది. నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో. దేన్ని బట్టి నేను నా యొక్క సమస్యలను బట్టి నేను దేవుడిని హత్తుకున్నా. సమస్యలను బట్టి దేవుడు మీద ఆధారపడ్డ మూలంగా, దేవా నేను చెప్పినట్టు నడుచుకుంటాను మూలంగా ఇక నాకు అన్ని ద్వారాలన్నీ త్వరగా తెరిచాడు. మనం ఎంత ఒకే చిత్తం చేసుకుంటామో దేవుడు అంత తొందరగా మనకు ద్వారాలు ఇస్తాడు. మనం ఎప్పుడైతే ద్విమనస్కత్వం కొద్దిసేపు ఇటు కొద్దిసేపు అటు అంటూ అనుకో, ద్విమనస్కులను ద్వేషించుతున్నాను అని రాసి ఉంటుంది 119వ కీర్తనలో 113వ వచనంలో. కనుక మనం 2 రకాల మనసు పెట్టుకోవద్దు. దేవుని వైపు వస్తే ఒకే మనసు, అది ఆత్మ సంబంధమైన మనసు. శరీరానుసార మనసు ఉంటుంది, ఆత్మానుసార మనసు ఉంటుంది. శరీరానుసార మనసు దుఃఖము, దేవుని కోపం పుట్టిస్తుంది, దేవుని ఉగ్రతను మనమే తీసుకొస్తుంది. ఆత్మసంధాన దుఃఖం సమాధానంగా లేస్తుంది, మన సమస్యలను పరిష్కారం చేస్తుంది, దేవుని సంతోషపెడుతుంది. నిమిత్తం మీరు అవివేకులు కాదు. ఎఫెసీ సంఘస్థులు అవివేకంగా ఉంటున్నారు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. అసలు ప్రభుత్వ సంబంధం లేకుండానే బాప్తిసం తీసుకున్నారు. కనుక ప్రభువుని గురించి పరిచయం చేయలేదు. ఒక ఆయన వచ్చి ఎఫెసీ సంఘానికి అపోల్లో వచ్చి బాప్తిసం ఇచ్చాడు.
ఆ తర్వాత వచ్చి పౌలు భక్తులు మళ్ళా బాప్తిసం ఇచ్చి కొంతమంది అయినా పరిశుద్ధాత్మ పొందేటట్టుగా 12 మంది విషయంలో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మళ్ళీ 2 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరం ఇక్కడ పోయింది, ఇది 2వ ఉత్తరం అన్నమాట. కనుక ఇందు నిమిత్తం అవివేకులు అంటే అవివేకం కూడా ఒక పాపమే. మార్క్స్ వార్తలు 7వ అధ్యాయంలో రాసి ఉంటుంది, 21-22 అవివేకులు అన్న అవివేకం కూడా పాపమే. అవివేకం అంటే దేవుని దగ్గర విచారణ చేయకపోవటం. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకపోతే అది పాపమే. కనుక అసలు చేయకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో కొత్త ఆయన రాసింది. కొత్త అంటే ఆత్మ సంబంధమైన మార్గంలోకి రావాలి, అదే కొత్త. పాతది శరీర సంబంధమైన మార్గం, అది పాతది. ఎవడైనా క్రీస్తునందున్నాడు నాయందు మీరు మీ అందరి మాట నుంచి మీకు ఏది ఇష్టం అడగలేదా? చెప్పలేదా? 15:7 యోహాను సువార్తలో. కనుక క్రీస్తునందున్నాడని వాడు నూతన సృష్టి. నేను క్రీస్తులో ఉన్నానని అన్ని శరీర తలంపులు, శరీర ఆలోచనలు, శరీర కోరికలు, శరీర మర్యాదలు, లోక మర్యాదలు పాటించుకుంటా నేను నూతన సృష్టి అని మనకు మనం అనుకుంటే చెల్లదు. పాతవి గతించిపోవాలి. అవి అయిపోయినా ఏదో తెలిసి తెలియక వెనకనున్నవన్నీ మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలంటాడు పౌలు భక్తుడు. ఇదిగో కొత్త వాయను సమస్తమును దేవుని వలనైనవి. పాతవి కూడా దేవుని వలనైనవి, ఇప్పుడు కొత్తవి కూడా దేవుని వలన అయితే. కొద్దిసేపు అటు నడవనిచ్చాడు, కొద్దిసేపు ఇటు నడవమంటాడు. మన జీవితానికి ఆదాము జీవితానికి తేడా ఏంటంటే, ఆదాము మొట్టమొదలు సుఖం అనుభవించాడు, తర్వాత కష్టాలు అనుభవించాడు. మనం మొట్టమొదలు కష్టాలు అనుభవించాడు, ఇప్పుడు తర్వాత సుఖం అనుభవించాలి. మనదే కరెక్ట్ అసలు నన్ను అడిగితే. కనుక మీరు దయచేసి సమస్తమును దేవుని వలన ఆయన మన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచయను మాకు అనుగ్రహించాను. మనం దేవునితో సమాధానం పడట్లేదు. దేవునితో సమాధానం ఎప్పుడు పడతామంటే, దేవుడు మనకి ఇచ్చిన కొంచెం శక్తిని సద్వినియోగం చేసుకుంటే మనం దేవునితో సమాధాన పడ్డట్టే. ఆ ఇచ్చిన సమయాన్ని, ఆ కొద్ది శక్తిని మనం దుర్వినియోగం చేసుకుంటే, మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్పబడ్డట్టు ఇందు నిమిత్తం మీరు అవివేకులకు ప్రభు యొక్క చిత్తమేమిటో తెలుసుకోమని గ్రహించుకోమని చెప్పిండు. అది చేయకపోతే మనం పాత సృష్టి. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ముందు ఆయన చెప్పినట్టు చేస్తాను నడుచుకుంటే సమాధాన పడ్డట్టే. మళ్ళీ ఆ సమాధాన పరచు పరిచయను మాకు మనం దేవునితో సమాధాన పడాలి, అనేకులను దేవునితో సమాధాన పరచాలి. మనం ఆత్మ సంబంధంగా ఉండాలి, అనేకులు ఆత్మ సంబంధాలుగా తయారు చేయాలి. రోమపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగిన వారు తన కుమారుడితో సారూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించను. సారూప్యం అంటే సమరూప సిద్ధి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగను. ముందు మన కుటుంబంలో మన విషయంలో దేవుడు ముందు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎరగటం అంటే అర్థం ఏంటంటే మన బాధలు, మన కష్టాలన్నీ పరిశీలించి చూడటం. వారు తన కుమారుడితో సారూప్యము గలవటకు వారిని ముందుగా ఉంచారు. ఎవరు బాగా కష్టాలు, విధిగి నలిగిన హృదయంతో, దీనత్వంతో, సమస్యలతో, మరణ ఛాయలు, బంధకాలు, దుర్మార్గులు కట్టిన కట్లు నలిగిపోతున్నారు, వారిని దేవుడు తన కుమారుడితో సారూప్యం, సమరూప సిద్ధి. దొంగ నోటుంది కదా, అట్లా కాకుండా చిన్న తప్పు కూడా లేకుండా సమరూప సిద్ధి సారూప్యంలోకి మార్చడానికి నిర్ణయించుకున్నాడు. సారూప్యంలోకి మార్చడానికి నిర్ణయించుకుంటే ఏమవుతుందంటే, ఆదాము ద్వారా పాపం ఎట్లా విస్తరించిందో అనేకులకు, యేసుప్రభు దానికి కృప విస్తరించింది. అలాగే మీరు కూడా యేసుప్రభులాగా మారిపోతే మీ వంశం అంతా రక్షించబడుతుంది, మీ బంధువులు దూరస్తులందరూ రక్షించబడతారు. మీకు ఇచ్చిన వరాలు
వారికి కూడా విస్తరిస్తాయి అని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాసి ఉంటుంది. పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం తీసుకున్నప్పుడు పాపక్షమాపణతో యేసుక్రీస్తును బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ ఇంటి వారికి మీ బంధువులకు దూరస్తులందరికీ చెందనన్నాడు. యథార్థవంతుల వంశమంతా దీవించబడతాను. 112 చెప్తాను. కనుక 45 కీర్తన 16 వచనంలో ఏమని చెప్తుందంటే, మన పితరులు ఎంతమంది దాని పేరు, మీ అమ్మమ్మలు, మీ తాతయ్యలు, మీ చిన్నాయనలు, పెద్దమ్మలు, పితరులకు బదులుగా నీకు కుమారులు ఉందని అంటాడు. మనం ఆత్మ సంబంధమైన మనిషిగా మారిపోతే చనిపోయిన మన బంధువులకు, మన రక్త సంబంధికులకు, కొడుకులు చనిపోయిన తల్లులు ఉన్నారు, భర్త చనిపోయిన భార్యలు ఉన్నారు, భార్య చనిపోయిన భర్తలు ఉన్నారు, పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. చనిపోయిన వారందరికి బదులుగా అనేక మంది రాస్తున్నది. బదులుగా చేస్తే దేవుడు అనుకుంటాడు, సరే వాళ్ళ నాన్నకు బదులుగా ఇంకొక వాళ్ళ నాన్నను రక్షించను కనుక వాళ్ళ నాన్న నేను అన్యాయం చేయను, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించమంటాడు. అన్యాయం చేయను అని దేవుడు ఎంత గొప్ప కృప విస్తరించడానికి అర్థం చేసుకోక, దేవుడు నమ్మినా కూడా అన్ని జనులాగానే ప్రవర్తించడం, దేవుడు నమ్మినా కూడా భక్తులాగా, పనికి మాలిన వారిలాగా, వేషధారులాగా, దుష్టులాగా చాలా దుఃఖకరంగా ఉన్నది క్రైస్తవ సమాజంలో. వాళ్ళది మనకు అనవసరం, కానీ మరి మనమన్నా భక్తిగా ఉండాలి. తన కుమారుడితో సారూప్యం గలవాటికి నిర్ణయించింది కనుక ఆ నిర్ణయ ప్రకారం ఆయన చిత్తంలోకి మనం పరిపూర్ణంగా మారాలని ఆయన వైపు తిరిగి శక్తి పొందుకొని మన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారు అందరూ, దేవుని వైపు తిరిగిన వాళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డవారు. కానీ ఏర్పాటు చేయబడ్డవారు, పిలువబడ్డవారు అనేకులుగా ఏర్పాటు చేయబడ్డవారు కొందరే కనుక మన ఎదుట దేవుడు తలుపు తీసించాడు కనుక, సువార్త ద్వారాలు తెరిచాడు కనుక మనం ఖచ్చితంగా ఆత్మను సంపాదించే మార్గంలో ఎక్కువ మరి దేవుని వాక్యాన్ని ధ్యానించి నేటి కాలంలో నాటబడిన చెట్టులాగా, ఆకువాడక ఫలం ఇచ్చే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు మన పోషణ కొరకు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి భూషణంగా ఉండబోతున్నాడు. మనం హృదయపూర్వకంగా దేవునికి మొరపెడితే, దేవారాత్రులు కన్నీరుడిస్తే మన ద్వారా అనేకులు దేవునితో సమాధాన పడే స్థితిలోకి వస్తారు. అందుకొరకు అవివేకులు కాక మళ్ళీ ఇవన్నీ చెప్పిందంత మనిషి మళ్ళీ ఇష్టాంశాన్ని నడవకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని నడుచుకుంటే ఏ రోజు ఎవరికి ద్వారాలు తెరవబడ్డాయి, ఏ రోజుకి ఎవరి స్వార్థ చెప్పాలి అలా తెలుసుకుని నడుచుకుంటే అదే మనం నూతనమైన సృష్టి. అదే మనం అనేకులు దేవునితో మనం సమాధానపరచబడుతున్నాం. ఆయన పనిచేసినందుకు, ఆయన పనిచేస్తుంటే అనేక మంది దేవునితో సమాధానపరచబడే మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండే అద్భుతాలు, మాతకాలు, సూచక్రియలు విడుదల చేసి వాక్యాన్ని స్థిరపరచాడు. మనం చెప్పిన వాక్యాన్ని ఎందుకనగా తన కుమారుడు అనేక సాధనలు చేసినప్పుడు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారుడితో సారూప్యం కలిగినట్టు వారిని ముందుగా నిర్ణయించండి. ఎవరు ముందుగా నిర్ణయించండి వారిని పిలిచిండు, ఎవరిని పిలిచిండో వారిని మయపరచండి, ఎవరిని మయపరచండి వారిని సంపూర్ణంగా చేస్తున్నారు. ఇది దేవుని ఏర్పాటు. దీంట్లో మీరు నిలకడగా ఉండి మీరు నూతన సృష్టిగా మారి మీరు దేవునితో సమాధానపరచబడి అనేకులను సమాధానపరిచే మార్గంలో దేవుడు మీకు ద్వారాలు తెరిచాడు. వీటిని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు సాగుదురు గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.